మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది గురుగారు. ఓకే. 4 సంవత్సరాలు. అన్నయ్య కూడా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాడు. ఇక్కడికి రాడు. ఇక అన్నయ్య కూడా చూసుకోడు. సరే తల్లి, ఇప్పుడు నీకు ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావమ్మా? ఉద్యోగం చేయాలనుకుంటున్నా గురువుగారు. ఇప్పుడు ఏ ఏ ఏ దానికి రాసావు ఇంతకుముందు ఎగ్జామ్స్? ఎస్ఎస్సి ఇది డిఈఓ రాశాను గురువుగారు. ఎస్ఎస్సి రాశాను. ఇప్పుడు సండే రోజు కూడా ఒకటి ఉంది గురువుగారు, ఎంటీఎస్. ఓకే, అది కూడా రాద్దామనేసి. ఓకే ఓకే. ఇంతకుముందు సబ్జెక్ట్ ఏదైనా పాస్ చేశారా? ఇంటర్వ్యూ ఏ దాంట్లో ఒక దాంట్లోనా? మరి అన్ని పాస్ అయిపోయాను గురువుగారు. అంటే మీరు ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్కి ప్రిలిమ్స్ రాస్తారు కదా, వాటిలో నేను అడుగుతున్నాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్స్లో ఇప్పటివరకు ఏది కంప్లీట్ కాలేదు, పాస్ చేయలేదు మీరు అనుకుంటా. చదువుతున్నాను గురువుగారు. కాకపోతే ఇది అంతకుముందు 2016లో ఒకటి రాశాను గురువుగారు. అది దగ్గర వరకు వచ్చింది. ఇట్లా టైంకి మిస్ అయిపోయింది గురువుగారు, కాలింగ్ లెటర్ వచ్చిన తర్వాత. ఓ, లెటర్ వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ లెటర్ వచ్చిన తర్వాత మిస్ అయిపోయిందా? అవును గురువుగారు. ఎందుకు అలా అయింది? ఏమో తెలియదు గురువుగారు. సెంట్రల్ గవర్నమెంట్ది అది? అవును గురువుగారు. ట్రై చేయను అన్న, నీకు ఉద్యోగం అయితే గ్యారంటీ వస్తుంది. నేను కూడా ఆ పరమేశ్వరంతో ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా నీకు ఉద్యోగం రానే వస్తుంది. కొంచెం కోచింగ్ తీసుకొని ఇంట్రెస్ట్గా స్టడీ చెయ్యి, సరేనా? 23 yearsా? అవును గురువుగారు. ఇంకా 2 years టైం ఉందిలే, నేను పెళ్లి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నువ్వు చదివి చక్కగా ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఒకటి చేసుకో. ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నిన్ను గుర్తించే ఒక మంచి సంబంధం కూడా వస్తుంది, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు జాబ్ లేదు అంటే మంచి సంబంధాలు రావు, తర్వాత నువ్వు వ్యవసాయం కుటుంబానికి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, అన్ని ప్రాబ్లం అయిపోతుంది. అదే గురువు గారు, ఇది ఈ మధ్యలో అంటే ఒక అబ్బాయి ఇట్లా వాళ్ళే వచ్చారు గురువు గారు, ఇట్లా ఇష్టం అనేసి చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చారు. అయితే అమ్మ చేసేద్దాం అన్నట్టు ఆమె చూస్తుంది. అంటే నేను కొంచెం ఆగమనేసి అమ్మ చెప్తే వినట్లేదు. మీరు చెప్పండి, నేను జాబ్ చేసుకునే వరకు జాబ్ చేసుకోవాలి, వాళ్ళు ఇంకో 2 years వెయిట్ చేయమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళే వచ్చారు కాబట్టి 1 year వెయిట్ చేయమని చెప్పండి, అంతే. 1 year వెయిట్ చేయండి, నేను ఏదైనా ఒక జాబ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, జాబ్ చదువు చేసుకుని తర్వాత మీరు కావాల్సింటే నన్ను పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళ అమ్మ చేతిలో చెప్పించాయి. కానీ ఎవరి దగ్గర ఎక్కువ స్నేహం చేయొద్దు, ఎవరి దగ్గర ఎక్కువ కాంటాక్ట్స్ పెట్టుకోవద్దు, సరేనా? ఫస్ట్ చదవడము, ఉద్యోగం తెచ్చుకోవడమే నీ గోల్. అవును గురుగారు. దానిపైన ఏకాగ్రత పెట్టి బాగా చదవండి. ఓకే గురుగారు. రోజు గురు పాదుక స్తోత్రం చదువుకోండి ఉదయాన్నే. ఓకే గురుగారు. రాత్రి పడుకోనే ముందు చేతులు కాళ్ళ కడుక్కొని హనుమాన్ చాలీస్ చదువుకో. ఓకే గురుగారు. భైరవాష్టకం కూడా రోజు చదువుకోండి. ప్రతి మంగళవారం దుర్గాదేవికి వెళ్ళి ఒక మందార పుష్పాలు ఎక్కడైనా దొరికితే మందార పుష్పము దాన్ని సమర్పించరండి దుర్గాదేవికి, చాలు. ఒక 16 వారాలు చేసుకొని నేను చెప్పినట్టుగా చేయండి తల్లి, ఖచ్చితంగా నీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి, రానే వస్తుంది. నేను ప్రార్థిస్తున్నాను, శుభం జరుగుతుందమ్మా. నమస్తే. గురూజీ, తిరుపతి నుంచి నాగమణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నాగమణి గారు. నాగవేణి అండి. నమస్కారం అండి. నమస్కారం అండి నాగవేణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం నాకు తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 6/21. ఓకే, 6th month 21st 1997. పుట్టిన సమయం మార్నింగ్ 8:30. హలో. ఓకే, మార్నింగ్ సుమారు 8:30 అవునండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. హలో గురూజీ, చాలా హ్యాపీగా ఉంది గురూజీ. గాడ్ బ్లెస్ యూ తల్లి, హ్యాపీగానే ఉండమ్మా. నీ పాదాభివందనాలు గురూజీ. మా ఆశీస్సులు తల్లి. తిరుపతిలో ఎక్కడ ఉంటారు? తిరుపతిలో లీలామహల్ దగ్గర ఉంటాం గురూజీ. కొండకి దగ్గరే? అవును గురూజీ. చెప్పు నాన్న. 16 years లో మ్యారేజ్ చేశారు. అదే ఇంట్లో వాళ్ళు అంటే మా చిన్నాన్న అందరూ అప్పుడు జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం అండి. మా నాన్న కువైట్కి వెళ్ళాడు గురూజీ గారు. వెళ్ళి మా చిన్నాన్న వాళ్ళు మేమిద్దరం అమ్మాయిలు అనేసి మా చిన్నాన్న వాళ్ళ తాత ఆస్తి ఏమి ఇవ్వలేదు, ఇల్లు అంతా ఏమి ఇవ్వలేదు. మా నాన్న సంపాదించి అంతా పెట్టేవాళ్ళండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఎవరికి పెళ్లి చేయలేదండి. నేను అప్పుడు ఇంటర్ 2nd year చదువుతున్నాను.
ఎత్తి అసలు నాకు చెప్పకుండా నన్ను కొట్టి మా నాన్నకు మా అమ్మను కొట్టి పెళ్లి చేశారు గురూజీ గారండి. ఎవరికి? అతను ఏం పని చేసేవాడు? అతను వ్యవసాయం చేసే అబ్బాయికి పెళ్లి చేశారండి. పెళ్లి చేసేసి ఆ పెళ్లి కూడా ఏమీ నిలబెట్టలేదండి గురూజీ గారు. విడాకులు తీపిచ్చేశారండి వాళ్ళే. అంటే పెళ్లి వాళ్ళే చేసి తర్వాత ఎన్ని రోజులు ఉన్నారమ్మా అక్కడ? 2 months కూడా లేదండి గురూజీ గారు. అతనికి ఎంత వయసు ఉండే అప్పుడు? ఆ అబ్బాయికి 20 ఉంటాయండి. సరే తల్లి, తర్వాత ఏమైందమ్మా? తర్వాత డివోర్స్ అయిపోయింది ఇప్పుడు? డైవర్స్ అయిపోయింది. అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు గురూజీ. నేను చదువుకుంటున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ గురూజీ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు బాగా చదువుకోవాలి తల్లి. బీకామ్ కంప్యూటర్స్ గురూజీ. వెరీ గుడ్. బీకామ్ కంప్యూటర్స్ మంచిది మంచిది తల్లి, బాగా మంచి సబ్జెక్టే తీసుకున్నావు. బీకామ్ కంప్యూటర్స్ వెరీ గుడ్. తర్వాత ఏం చదవాలనుకుంటున్నావు? నేను ఖచ్చితంగా పోలీస్ అవ్వాలి అనుకుంటున్నాను గురూజీ. అంటే ఎస్ఐ అవ్వాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే మా నాన్నగారు చాలా కష్టపడ్డారు గురూజీ. అసలు ఎంత సంపాదించా అంటే మీరు యోగక్షేమములు చెప్తారు కదా, నిలబడట్లేదు, డబ్బులు మేము డబ్బులు కావాలి అనుకోం గురూజీ. అది సంపాదించేది ఎలాగో సంపాదిస్తాం, పోయేది ఎలాగో పోతుంది. కానీ మా ఇంట్లో మనశ్శాంతి లేదు గురూజీ. నా వల్ల అసలు మేము తిరుపతి కాదండి, మాది పక్కన విలేజ్ అండి, కడప దగ్గర. అక్కడ నుంచి పెళ్లి చేసేసి ఊర్లో అందరు ఈ అమ్మాయి మంచి అమ్మాయి అని అంటారు. కానీ మా చిన్నాన్న వాళ్ళే ఇలా చేశారు గురూజీ. నన్ను ఇలా చేసి అసలు ఊర్లో లేకుండా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను గురూజీ. నాకు ఉండేది మా అమ్మ, మా చెల్లి, మా నాన్న గురూజీ. వాళ్ళని చూసుకోవాలని ఒక ఆశ గురూజీ. బాగా చూసుకోవాలి వాళ్ళని. నన్ను ఇంత కష్టపడి చదివిస్తున్నారు, అలా వాళ్ళని బాగా చూసుకోవాలని. మా నాన్న అయితే నన్నే ఓప్స్ పెట్టుకున్నా. ఎంతమంది ఎన్నన్నా నన్ను ఏం వదులుకోలేదు గురూజీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఇస్తారు గురూజీ నాకు. కానీ నాకు అందరు పెళ్ళయింది వదిలేసినంటే నాకు ఏదోలా ఉంది గురూజీ. నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు తల్లి, అవన్నీ మర్చిపోవాలి. నువ్వు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అంతే. నువ్వు ఎవరు ఏమని అనుకోని పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కదాన్ని ఈజీగా తీసుకో తల్లి. ఇప్పుడు కుక్కలు మరుగుతాయి అని మనము దాన్ని వెనక్కి తిరిగి మరగడానికి అవుతుందా? కచడా జనాలు ఎప్పుడు మనము వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే అలా మాట్లాడతారమ్మా. వద్దు, మనం తిట్టేది వద్దు వేరే వాళ్ళని, మనకే పాపం వస్తుంది. వాళ్ళు ఏమన్నా అనుకోని నువ్వు కేర్ చేయొద్దు తల్లి. నీ లైఫ్లో నీ గోల్ ఏముందో అది మనము చేరుకోవాలంటే ఇవన్నీ మర్చిపోవాలి. ఆ దారిలో మనము యుద్ధం చేయాలి, యుద్ధంలో గెలవాలంటే పక్క నుంచి ఎన్నో వస్తాయి తల్లి, గాలి అది ఇది ఎన్నో మాటలు వస్తాయి, ఏమో వస్తాయి. కానీ మన టార్గెట్ ఏముందో దాన్ని రీచ్ అవ్వాలి అంటే వీటన్నిటిని మర్చిపోవాలి తల్లి. వీటి గురించి నువ్వు అస్సలు ఆలోచించద్దు. ప్రతి ఒక్క విచారాన్ని లైట్గా తీసుకో. అసలు డిస్కషన్ చేయకండి. అవన్నీ ఎవరైనా మాట్లాడితే సబ్జెక్ట్ మార్చేయండి అంతే. లేదా అట్లా అంటే మనకు అవసరం లేదు, వాళ్ళ జొత అవసరం లేదు, వాళ్ళ దగ్గర అనిపించుకునేది వద్దు అంతే గురూజీ. చిన్నప్పుడే తెలియని వయసులో ఏదో చేశారు, అయిపోయిందిలేమ్మా. ఇప్పుడు అదంతా అయిపోయింది. నీకేం కావాలి చెప్తాలి? నాకు అంటే ఇప్పుడు నాకు పోలీస్ జాబ్ వస్తుందా, ఇంకొక నెక్స్ట్ పెళ్ళి అవుతుందా? అవుతుందమ్మా, ఎందుకు అవ్వతల్లి? నీకు మ్యారేజ్ అవుతుంది, జాబు వస్తుంది. గురూజీ ఒక అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని బాగా ఇది చేశారా గురూజీ. ఇప్పుడు చేసుకుంటున్నాను అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో నాతో మాట్లాడిచ్చారు గురూజీ. మాట్లాడిచ్చారు, మీ మమ్మీతో మాట్లాడతామంటారు. కానీ మా నాన్నకు నేను మాట ఇచ్చాను గురూజీ, నేను చదివి జాబ్ తర్వాత పెళ్లి చేసుకుంటాననేసి. మీరు అలా ఉండడమే కరెక్ట్ తల్లి. ఎందుకంటే ఈ ఒక్క విచారం మాత్రం వద్దమ్మా, సరేనా? సరే. ఎందుకంటే మీరు మూలా నక్షత్రం ధనుసు రాశిలో జన్మించారు. ఖచ్చితంగా నీకు ప్రభుత్వ ఉద్యోగం రానే వస్తుంది, సరేనా? ప్రభుత్వ ఉద్యోగం రానే వస్తుంది. మీరేమీ భయపడకండి. ఖచ్చితంగా నీకు మంచిది అవుతుంది. చూడు, గురువు వచ్చాడు, 3వ స్థానం చూపించేసింది. నీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. నాన్నగారు ఏం పని చేస్తారు? మా నాన్న డ్రైవర్ గురూజీ, కువైట్ లో ఉంటాడు గురూజీ. ఇప్పుడు అక్కడే ఉంటారా నాన్న? అసలు నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటారు గురూజీ. అమ్మగారు ఏం పని చేస్తారు? అమ్మ ఇంట్లోనే ఉంటుంది గురూజీ. ఓకే. చెల్లి ఉందా? ఏం చదువుతుంది చెల్లమ్మ? ఆ పిల్ల 5th కు పోతుంది గురూజీ. ఇంకా చిన్న అమ్మాయి. అన్న తమ్ముడు మేల్స్ ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవ్వరు లేరు గురూజీ. ఓకే, సరే నాన్న. అయితే నువ్వే పెద్ద కూతురు, నువ్వే రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ.